ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసింది హమాస్, దానికి ప్రతీకారం తీర్చుకుంటూ ఇజ్రాయెల్. కానీ యుద్ధం చేయడం హమాస్ హక్కు, ప్రతీకారం తీర్చుకునే హక్కు ఇజ్రాయెల్కి లేదు. ప్రజల ప్రాణాలు తీసేటటువంటి హక్కు హమాస్కు ఉంటుంది, వాళ్ళని చంపేటువంటి హక్కు ఇజ్రాయెల్కి ఉండదు. ఈ విధానంతో బయటకు వచ్చి రచ్చ చేస్తున్నది హెజ్బుల్లా లెబనాన్ నుంచి. ఇరాన్ తయారు చేసినటువంటి తీవ్రవాదుల్లో హెజ్బుల్లా కూడా ఒకటి లెబనాన్ నుంచి. తాజాగా యుద్ధం ప్రారంభమై 100 రోజులు ముగిసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ నగరాల మీదకే దాడులకు పాల్పడింది. హెజ్బుల్లా యాంటీ ట్యాంక్ మిసైల్ ఫైర్డ్ ఫ్రమ్ లెబనాన్ హిట్ ఏ హోమ్ ఇన్ నార్థన్ ఇజ్రాయెల్ ఆన్ మండే, killing 2 civilians and renewing concerns about the risk of a second front erupting in the Israel-Hamas war. The deadly strike near the border came on the 101 day of the conflict between Israel and Hamas that has killed nearly 24,000 Palestinians. 24,000 మంది పాలస్తీనియన్లను చంపినందుకే మా ప్రతీకారం అంటూ నాటకం ఆడుతోంది. అసలు విషయం తీవ్రవాదులందరూ ఒక్కటై చేస్తున్నటువంటి దాడులు. రేపో మాపో మండిందంటే ఎప్పుడు హమాస్ మీద దాడి పేరుతో పాలస్తీనాన్ని ఎట్టయితే నాశనం చేసి వదిలిపెడుతుందో అట్లాగే ఇప్పుడు హౌతీల మీదకి ఒక్కసారిగా అమెరికా, యూరప్ దేశాలు ఎట్లా విరుచుకుపడుతున్నాయి, అమెరికా, బ్రిటన్, అట్లా రేపో మాపో ఇజ్రాయెల్ లెబనాన్ మీద విరుచుకుపడిందంటే సర్వనాశనమై కూర్చుంటారు.